హాయ్, నేను మీ రాజేష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలో రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంతర్గత సర్వేల్లో మాత్రం కూటమి అధికారంలోకి వస్తుందని తేలిపోయింది వాళ్ళకు కూడా. ఇప్పుడు దానిపై పూర్తి విశ్లేషణ మాతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ అంతర్గత సర్వేలో కూడా కూటమి అధికారంలోకి వస్తుందని తేలిపోయినట్టు సమాచారం మనకు అందుతుంది. అందరికీ ఇప్పుడు జగన్తో పాటు అందరు నాయకులందరూ టెన్షన్కి గురవుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది అక్షర సత్యం అండి. అది ఇప్పుడు ప్రీ పోల్స్ కూడా చూసుకుంటే మీరు ఒక ఐ థింక్ 20 రోజుల ముందు కూడా దేశంలో ఉన్న కొన్ని ప్రఖ్యాత ఛానల్స్, అంటే మంచి రేటింగ్ ఉన్న ఛానల్స్ దగ్గర, జాతీయ ఛానల్స్ 11 ఛానల్స్ వాళ్ళు ఎంపీ స్థానాలకి వాళ్ళు సర్వే చేశారు. చేసినప్పుడు కూడా మినిమం 17 స్థానాల నుంచి 23 స్థానాలకి ఈ కూటమి ఏదైతే కూటమి ఉందో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది కాకుండా పలు దఫాలుగా కూడా వైసీపీ యొక్క అంతర్గత సర్వేలో కూడా ఈ సిద్ధం సభకు ముందు, సిద్ధం సభ తర్వాత కూడా, సిద్ధం సభకు చేసినప్పుడు ఏదో ఒక 50-60 స్థానాలు వస్తాయని తెలిసింది. తర్వాత ఈ బస్సు యాత్ర, సిద్ధం బస్సు యాత్ర పూర్తయిన తర్వాత చేసిన సర్వేలో కూడా అది గణనీయంగా ఇంకా లెస్ దాన్ 50, అంటే ఒక 30 to 40 స్థానాలకు పడిపోయింది. సో దీనివల్ల తీవ్ర నిరాశకి గురైన ఈ వైసీపీ కేడర్ కానీ, అధినాయకత్వం కానీ, నాయకులు కానీ చాలా డిలమాలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు దానివల్లనే ఎన్నో గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలన్నీ కూడా వాళ్ళు అదే కూటమిని ఇబ్బందులు పెట్టి ఓడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేద్దాం అనుకున్నారు. ఏదో విధంగా గట్టెక్కాలని చెప్పి చేద్దాం అనుకున్నారు. దానికే ఆ గులకరాయి, కంకర్రాయి, ఆ పటికి బెల్లం, ఏదో వాళ్ళ భాషలో చెప్పాలంటే దాన్ని అసలు ఇంతవరకు రాయి దొరకపోవడం అనేది శోచనీయం. అది సో ఎన్నో చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. ప్లస్ పాపం నిన్న మొన్నటి దాకా కూడా ఆయన బ్యాండేడ్ రోజు రోజుకి బ్యాండేడ్ పెరుగుతూ వచ్చింది. తీరా చూస్తే నిన్న ఈ మేనిఫెస్టో సందర్భంగా బ్యాండేడ్ తీయగానే అసలు అదే ఇప్పుడు ఏదో యాడ్ వస్తూ ఉంటుంది చూసారా, ఏదో బాంబుకి యాడ్ వస్తూ ఉంటుంది, జండు బాంబు అనుకుంటా, ఇట్స్ గాన్ అంటాడు ఆ పెయిన్. ఆ విధంగా కనీసం స్కార్ ఉండాలి కదండి, స్కార్ కూడా లేదు. అది ఇంకా దిక్కు తోచని పరిస్థితుల్లో నిరాశ నిస్పృశలతో కొట్టుమిట్లాడుతున్నారు. ఇప్పుడు ఓరుగాల్లో ఏదైతే దీపం కొనగారుతూ ఉంటుందో ఆ విధంగా వాళ్ళ పరిస్థితి ఉంది. అసలు సర్వేల్లో ఎటువంటి హోప్స్ కనిపించట్లేదు వాళ్ళకి. అదే వాళ్ళ అంతర్గత సర్వేలో కూడా అదే వెళ్ళిపోయింది, బయట సర్వేలే కాదు, పార్టీ చేసిన అంతర్గత సర్వేలో కూడా అదే ఉంది. సో ఈ విధంగా వాళ్ళు చాలా నిరాశ నిస్పృశలతో ఉన్నారు. సో ప్లస్ రెండవది మేనిఫెస్టో కూడా చూశారు, చాలా పేలవంగా ఉంది. అది కూడా తేలిపోయింది. సూపర్ 6లో పోటీ పడలేకపోయింది, సూపర్ 6లో పోటీ పడిపోయింది. సో ఎటు చూసినా కానీ ఈ యొక్క కూటమిని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి ప్రస్తుతానికి సరైన అస్త్రం ఏది కూడా అందుబాటులోకి రావట్లేదు. సో చేతికి దొరకట్లేదు. సో ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో కేడర్ అంతా కూడా అయోమయానికి లోనయ్యి, నాయకులందరూ కూడా అయోమయానికి లోనయ్యి, సో ఏదో విధంగా డిస్క్వాలిఫై అవుతే చాలు మన నామినేషన్ అనే రీతిలో కూడా కొంతమంది ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతర్గత మరి నెక్స్ట్ ఏ రకంగా వీళ్ళు మళ్ళీ కూటమి మీద ఏ రకంగా వీళ్ళు అస్త్రాలు ప్రయోగించడానికి ఎట్లాంటి అస్త్రాలు ప్రయోగిస్తారు అనుకోవచ్చు? అదే మొత్తం చూస్తున్నారంటే ఎక్కడ శవం దొరుకుతుందా, ఎవరిని చంపి ఆ శవంతో చేద్దామని శవరాజకీయం చేద్దామని చూస్తున్నారంట. సో దానివల్లనే ఇప్పుడు జనం ఎప్పుడు కూడా ఒకేలా ఉండరు కదా, కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండరు కదా. సో దానివల్లనే విజయమ్మ గారు ఎక్కడ మన వికెట్ పడిపోద్దో లేకపోతే మన వికెట్ని పడగొట్టేస్తారని చెప్పి ముందుగానే సేఫ్ జోన్కి వెళ్ళిపోయారని, మనోడి దగ్గరికి వెళ్ళి అమెరికాలో ఆవిడ సేఫ్ జోన్లో తలదాచుకుంటున్నారని కూడా బోగట్ట. మరి ఈ సర్వేలన్నీ చూస్తుంటే మరి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, మన కూటమి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, అసలు వీళ్ళు ఎక్కడి వరకు దిగజారే అవకాశం ఉంది, వీళ్ళ పరిస్థితి ఏంది, నాయకుల పరిస్థితి ఏంది వీళ్ళు? సో అసలు ప్రస్తుతం నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళకి 10-15 సీట్ల కంటే ఎక్కువ రావనిపిస్తుంది వైసీపీకి. 10-15 సీట్ల కంటే, ఎందుకంటే రోజు రోజుకి కూడా ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ కానీ, అసంతృప్తి కానీ, ఆగ్రహ జాలు కానీ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మీరు చూశారు కదా, వీళ్ళు ఎక్కడన్నా వీళ్ళ నాయకులు వీళ్ళు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనపడుతుంది. సో నిలదీసి అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి.
ఇప్పుడు ఒక్క సంక్షేమ పథకాలే ముఖ్యం కాదు కదా, సంక్షేమమే ముఖ్యం అనుకుంటే మిగతా అంతా గాలికి వదిలేశారు. ఇటు రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక ఆదాయ వనరు లేవు. ఇప్పుడు మీరు చూసుకుంటే భవన కార్మికులు కాదు, ఏ కార్మికులైనా తీసుకోండి, పాపం ఉపాధి లేదు వాళ్ళకి. సో మెగా డిఎస్సి అన్నారు, పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, రివర్స్ టెండరింగ్ పార్తో మొత్తం రాష్ట్రాన్నే రివర్స్ గీర్లు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. సో కాబట్టి ఏదో కొంతమంది పెద్దలు, అంటే పెద్దగా వాళ్ళు చదువుకోలేని వాళ్ళు, లేకపోతే వయోవృద్ధులు, ఏదో నెలకేదో ఇంటిదో డబ్బులు వస్తున్నాయనే వాళ్ళు కాస్త సానుభూతి ఉందేమో కానీ ఈ పార్టీ మీద, మిగతా అన్ని వర్గాలు, యువత కానీ, మధ్యతరగతి కానీ, మిగతా అన్ని కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఎలా బయటపడాలని ఏదో చెబుతారు కదా సామెత, పిల్లి మొగ్గలేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళకి దానికి చేజిక్కించుకోవడానికి, మళ్ళీ ప్రజా ఆగ్రహాన్ని తగ్గించుకోవడానికి ఎక్కడా కూడా వీళ్ళకి అవకాశం అనేది కనిపించట్లేదు. ఎక్కడా కూడా దాన్ని తగ్గించుకునే మార్గాలు కూడా కనిపించట్లేదు. ప్లస్ నిన్న మొన్నటిదాకా అట్లీస్ట్ నిన్న మొన్నటిదాకా చాలా ఈవెన్ క్యాడర్ కానీ కొంతమంది నాయకులు కానీ ఏదో అద్భుతం చేస్తాడేమో, మేనిఫెస్టోతో ఏదైనా కొంచెం మిస్ప్రైజ్ చేస్తాడేమో, ఆకట్టుకుంటాడేమో అని ఎదురు చూశారు. అది కూడా పేలంగా ఉండడంతో, అది కూడా తేలిపోవడంతో ఇప్పుడు ఆశలు అయిపోయినాయి సార్. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈ కొత్త అస్త్రాలు ఉపయోగిస్తున్నారు కదా, మన భువనేశ్వర్ గారి వీడియోలు కానివ్వండి, ఆడియో వీడియో కానివ్వండి, లేకపోతే కార్యకర్తల మీద దాడులు కానివ్వండి, కార్యకర్తల మీద రకరకాల వీడియోలు తీయటం కానివ్వండి. ఉండవల్లి అనుష గారు ఉన్నారు, ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటుంది పాపం. సో ఆవిడ్ని ఎన్నో రకాలుగా, ఈ రోజు నుంచి కాదు ఎన్నో రకాలుగా పాపం ఆవిడ్ని మానహరణం చేస్తూ ఆవిడ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బ కొట్టాలని, ఏ విధంగా అయినా సరే ఆవిడని మాట్లాడనివ్వకుండా చేయాలని చెప్పి, ఆవిడకి నోటుకు తాళం ఏం చేయాలని చెప్పి ఆవిడ తగ్గట్లేదు ఎక్కడ కూడా. ఈవెన్ భువనేశ్వర్ గారిని ఉండి, లేకపోతే లోకేష్ కుటుంబ సభ్యుల్ని, ఇలా ఒకటి కాదు, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారో, ఏ నాయకుడు అయితే చొచ్చుకుపోతున్నాడో ప్రజలకి ఏదో విధంగా రంకులు బొంకులు అంటగట్టి ఏదో విధంగా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ ప్రజలు కూడా విజ్ఞులండి. కానీ ఎవరో కొంతమంది ఆ పైచాచికత్వం ఉన్నవాళ్ళు, ఎవరో కొంతమంది ఆ సైకోటిక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు తప్పించి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద వే ఏదైతే ఈ రోజున సోషల్ మీడియాలో ఈ వికృతమైన చేష్టలు, వికృతమైన చర్యలతోటి వీళ్ళు చేస్తున్న దానికి ప్రజలు కూడా ఫెడప్ అయిపోయారండి. ప్రజలు కూడా చాలా చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. అసలు ఎప్పుడు లేని సంస్కృతి ఇదేంటి, కొత్త సంస్కృతి, అసలు రోజు రోజుకి ఈ రాజకీయ విలువలు ఎందుకు ఈ పతనావస్థకు చేరుకున్నాయని చెప్పి కూడా అది యాక్చువల్గా మైనస్ అవుతుంది సార్. వీళ్ళు ఏదో ప్లస్ అనుకుంటున్నారు, కానీ ఈ విధంగా మనం మాట్లాడి ఈ విధంగా వీళ్ళని ఈ విధంగా చేస్తే వాళ్ళు వెనక్కి తగ్గుతారు, వీళ్ళు యాక్టివ్గా ఉండరు, మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళు ఉండరని అనుకుంటున్నారు. కానీ దానివల్ల వీళ్ళకే అది మైనస్ అవుతుందన్న సంగతి వీళ్ళు గమనించలేకపోతున్నారు. ఎనీవో అసలు మైనస్ అవడానికి ప్రధాన కారణాలు అసలు ఏంటి? వీళ్ళకి అసలు అంతర్గత సర్వేలో కానీ ఎందుకు ఇంత ఒకేసారి డౌన్ఫాల్? అంటే ఒకనొక టైంలో వాళ్ళు ఏదో ఊహించుకున్నారు, కనీసం అది ఈ రోజు కనిపించకుండా పూర్తి డౌన్ఫాల్లో ఎందుకు వెళ్ళిపోయారు? అంటే టోటల్ అసలు వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకత, అంటే మీ జగన్ మీద పూర్తి వ్యతిరేకత మొదలైంది, ఎందుకు మొదలైందంటారు? ఇప్పుడు పూర్తి వ్యతిరేకత మొదలైందంటే ఒకటి కాదు కదండి. ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇటు మైనార్టీలు అందరి మీద దాడులు, భూ కబ్జాలు చూశారు కదా. ఎంతోమంది పాపం ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూసాము. సో ప్రజల్లో కూడా కాస్త అది కనువిప్పు కలిగింది, ప్రజల్లో కూడా కాస్త మార్పు వచ్చింది. సో ఎక్కడైనా సరే రాష్ట్రంలో ప్రయాణించాలంటే ఈ రోజున రహదారులు ఏ విధంగానే చూశారు. మొన్నగాక నిన్న ఒక 4 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, వారు ఏం చెప్పారు, ఆ రోడ్లో ప్రయాణించాను, ఇది నేనే ఒకప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు, మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనే అయినా నా సొంత ఖర్చులతో లేకపోతే మా రాష్ట్ర ఖర్చులతో మేము చేస్తామన్నారంటే అది ఎంత సిగ్గుచేటండి. సో మంత్రి గారు చెప్పారు కాబట్టి అది లైమ్ లైట్కి వచ్చింది. మీరు చూశారు వర్షాకాలంలో మన ఆంధ్ర ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చి నాట్లేయడం చూసాం, స్విమ్మింగ్ పూల్లాగా దాంట్లో స్నానం చేయడం చూసాం, జలాశయాలను తరపించినాయి రోడ్లు, రహదారులు. సో ఎన్నో తెల్లారు లేగిస్తే ఎంతోమంది నైట్ డ్యూటీ చేసుకునే వాళ్ళు, ఎంప్లాయీస్, ఆ పనుల మీద ఈ పనులు తిరిగిన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ గోతుల్లో పడిపోయి, ఆ 2 వీలర్స్ పడిపోయి వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, హెవీ వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. సో ఈ విధంగా అన్ని రంగాల ప్రజలు కూడా కేవలం ఏదో బటన్ నొక్కి ఈ సంక్షేమ పథకాలు కాకుండా
ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఈ ప్రభుత్వం లేదండి. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఎక్కడ చూసినా డ్రగ్స్ మాఫియా, ఎక్కడ చూసినా గంజాయి విలయతాండం చేస్తుంది, ఎక్కడ చూసినా ఈ ఇలీగల్ లిక్కర్ ఏదైతే ఆయన సొంత బ్రాండ్స్ అమ్ముకుంటున్నాడో దానివల్ల కొన్ని 5-6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజున ఏ హాస్పిటల్లో తీసుకున్నా లివర్ సిరోసిస్, ఆ లివర్ సిరోసిస్ వలన మెయిన్ కారణం ఇలీగల్ లిక్కర్ అని చెప్పి కూడా వైద్యులు కూడా చెబుతున్నారు. సో కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఈ ప్రభుత్వం అట్లీస్ట్ ఏదో పంచుడు కార్యక్రమం తప్పించి వేరే ఎటువంటి డెవలప్మెంట్ లేదు, జాబు ఆపర్చునిటీస్ లేవని చెప్పి పూర్తిగా వ్యతిరేకత రావడంతో రోజు రోజుకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఈ విధంగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఎన్ని కారణాలు. సో ఇక మీదట గ్రాఫ్ పెరగడానికి ఛాన్స్ లేదు, ఇంకా సమయం ఉంది కాబట్టి, ఇంకా ఈ వ్యతిరేకత పెళ్ళిబిక్కుతూనే ఉంటుంది కాబట్టి, సో మేబీ నేను చెప్పినట్టుగా ఓ 10-15 సీట్లు వస్తే కూడా గొప్పే. ఓకే, థ్యాంక్ యూ కేవీ ప్రసాద్ గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అంతర్గత సర్వేలో వాళ్ళకు కూడా తేలిపోయింది, ఎటువంటి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని. మరి చూద్దాం రానున్న ఎన్నికల్లో ఏ రకంగా ప్రజలు తీర్పునిస్తారో. థ్యాంక్ యూ.